ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్లో నిఫ్టీ అని టైప్ చేస్తే మనకి నిఫ్టీ 50 అని వస్తుంది. డైరెక్ట్గా చార్ట్ని లాంచ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైకి. నేను ఎక్కువగా వీక్లీ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ చేస్తాను. మామూలుగా నిఫ్టీ నిన్న క్లోజింగ్ వచ్చేసి 26,192.15 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, మామూలుగా మనం ఈ లాస్ట్ టైం రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, దీన్ని చూసుకోవచ్చు. మనకి హార్జాంటల్ లైన్ పెట్టుకొని దీని టాప్ ఎంత అంటే మనకి 26,277.35. ఇక్కడ మనం కోఆర్డినేట్స్లో సెట్టింగ్స్లో అప్డేట్ చేసుకోవచ్చు. 26,000. Wait a minute. 26,277.35. 26,277.35 ఇది అన్నది ఆల్ టైమ్ హై. మనకి ఏ రోజు హిట్ అయింది అది మామూలుగా 23rd సెప్టెంబర్ 2024లో హిట్ అయింది. మనం లాక్ చేసుకొని నిన్న మేక్ చేసిన హై ఎంత అంటే 26,246. దాదాపు ఆల్రెడీ క్లోజ్గా వచ్చింది మనకి నిఫ్టీ. వెయిట్ సెకండ్. మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మామూలుగా క్యాండిల్స్ ద్వారా చూసుకోవచ్చు, అంటే ప్రైస్ యాక్షన్ ద్వారా చూసుకోవచ్చు, లేదా ఫిబొనాచి రీట్రేస్మెంట్ ద్వారా కూడా చూసుకోవచ్చు మనకు. ఓకే, మనం ఇప్పుడు చార్ట్ మీద ఫిబొనాచి రీట్రేస్మెంట్ అప్లై చేద్దాం. మనకి మామూలుగా స్వింగ్లో నుంచి నిన్న జరిగినా కానీ లేదంటే లాస్ట్ ఇయర్ ఈ డేట్ ఏదైతే ఉందో 23rd సెప్టెంబర్ 2024 క్లోజింగ్ ఇక్కడికి కూడా మనము గీసుకోవచ్చు. ఈ క్లోజింగ్ దగ్గర చూసుకుంటే కనుక మనకి ఇక్కడ లెవెల్స్ వచ్చినాయి చూడండి. మనకి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,235 అనేది మేజర్ సపోర్ట్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ లోపల. మనకి తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి 27,397 ఒకటి, తర్వాత 28,734 ఒకటి, ఫైనల్ 30,896 వరకు కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ హార్జాంటల్ లైన్ ప్లేస్ చేసుకుంటే ఓకేనా, మనకి ఇట్లా మనం లెవెల్స్ కూడా గీసుకోవచ్చు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ద్వారా. మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసి 61.8 దగ్గర ఉంది ప్రజెంట్ అయితే, 25,235 దగ్గర. ఒకవేళ ఎవరైతే షార్ట్ టర్మ్లో నిఫ్టీ బీస్ ద్వారా కానీ ట్రేడ్ చేయాలనుకుంటే, అంటే పొజిషనల్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే దీన్ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఎంటర్ కావచ్చు. ఇక్కడ మనం ఒకటి హార్జాంటల్ లైన్ ఇచ్చుకుందాం. దీన్ని రెడ్ కలర్ చేసుకుంటే మామూలుగా మనం స్టాప్ లాస్గా అనుకోవచ్చు. ఇప్పుడు ఫిబొనాచి డ్రాయింగ్ని డిలీట్ చేస్తున్నాను. మేజర్ లెవెల్స్ అయితే ఇవి, ఒకసారి మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రేడింగ్ వ్యూలో గీయడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం.